ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట వినడం, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసవంత జీవితాన్ని పొందడము, నూతన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, భూములు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావం కావడం వల్ల ఆ కుజుడు స్వక్షేత్రంగా అవ్వడం వల్ల ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనగా ఉండడం, అనర్థంగా ప్రవర్తించకుండా జ్ఞానంగా ఉండగలిగినట్లయితే మీకు అనేక రకాలమైనటువంటి సమస్యలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. ఆయుస్థానంలో రవి బుధ సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో శనేశ్వర స్వామివారు ఉండడం వల్ల గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం, మీ యొక్క ఆలోచన, మీ కృషి, మీ పట్టుదలకు మంచి కాలము అని చెప్పి గుర్తించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాలలో కొన్ని మెళుకలు అవసరము. పెద్దవాళ్ళు చెప్తే వినే ప్రయత్నం చేయండి. కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ప్రయత్నం చేయగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తుల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఇంకను ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఇక్కడ
ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అక్షయము అనగా నశించబడనటువంటిది. కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం. గృహంలో కుష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం. అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి పొందగలరు. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, స్వామివారి యొక్క కంకణము, ఉట్టి, ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని, మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 41 రోజు కుష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు, లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేటా బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన, వారి యొక్క గణాలు, గుణాలు, జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ, ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ, 490 కేసులు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగా విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి, పేరు యొక్క మొదటి అక్షరం ఏం రాగలగాలి, రాబోయే కాలంలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే, అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది. కనుక వాటి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం.